పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, దిగంతాల నినదించి విశ్వవిఖ్యాతి నందగా జాతి గౌరవం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. వాలా బాగుదురంతపు నెత్తుటి ధారల గొత్తుకొని, ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని, చెలియన్ వాలా బాగుదురంతపు నెత్తుటి ధారల గొత్తుకొని, ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని, పొగిలిన కాలం, పోరాడిన కాలం, మరి మరి ఒక పరి తలచుకొని, మృత వీరులనెదనిడి కొలుచుకొని, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. అందరికీ నమస్కారం. నేను మార్కాపురం జిల్లా బోడపాడు గ్రామంలో ఎంపీపీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి మన భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇంతటి గొప్ప నాయకుని జన్మదినం మనం జరుపుకోవడం, దేశమంతా ఆయనకి నివాళులు అర్పించటం మన కర్తవ్యం. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జన్మదిన సందర్భంగా మా పాఠశాలలో ఆయన విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరణ చేశాము. మా ఆఫీసర్లు వచ్చారు. అలాగే ఆయన విగ్రహం కేవలం ప్రతిష్ట కాకుండా 1,50,000 ఖర్చు పెట్టి ఒక పెద్ద ఫైల్ అలాగే చేసి జై జవాన్ జై హిందూ నినాదంతో ఆయన గురించి ఒకసారి చూడగానే దేశభక్తి ఉప్పొంగే విధంగా ఆజాద్ హిందూ ఫౌజ్ నిర్మాత కాబట్టి, మన దేశ స్వాతంత్ర సమరయుధంలో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కాబట్టి ఒకసారి చూస్తే మళ్ళీ వచ్చి ఫోటో దిగాలి అన్న విధంగా తయారు చేశాము. అదేవిధంగా ఈ పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ మధ్య లపోత్ర బండలు కానివ్వండి, అలాగే వాష్ ఏరియా కానివ్వండి, అలాగే మాకు వచ్చే నవోదయ సీట్లు కానివ్వండి, ఐఐటి సీట్లు కానివ్వండి, దాతలు ఇచ్చినటువంటి మాకు దానం కానివ్వండి, మనకు దక్షిణ రూపంలో ఇవన్నీ కూడా కలిపి మేము ఈరోజు ఓపెన్ చేశాము. దాదాపు ఈ మధ్య కాలం 1 నెల రోజులలో మేము 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము. గతంలో మరో 5 లక్షలు ఖర్చు పెట్టాము. మా ఉద్దేశం ఒకటే, మమ్మల్ని నమ్మి మా స్కూల్కి పంపించినటువంటి తల్లిదండ్రులు పిల్లల విషయంలో చదువుతో పాటు వాళ్ళకి అన్ని రకాల కార్యక్రమాలు, అంటే పిల్లవాడిని ఆటలు పాటలు మానసిక వికాసం అన్ని రకాల వికాసాలు పెంపొందించే విధంగా ఆ దిశగా పిల్లలకి ఏది అవసరమైతే కన్న బిడ్డలాగా ఎక్కడ రాజీ పడకుండా మేము పోరాటం చేస్తున్నాము. అలాగే మౌలిక వసతుల కల్పనలో కూడా మేము ఏది వాళ్ళకి అవసరం అనుకుంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఇస్తుంది అనే ఎదురు చూడకుండా మేమే దాన్ని సొంతగా పెడుతూ మమ్మల్ని చూస్తూ ఈ గ్రామస్తులు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి ముందుకొచ్చి దాదాపు 10 లక్షల రూపాయలు సహకరించి ఈరోజు మా పాఠశాలను మేమే అభివృద్ధి చేసుకొని పిల్లలకి ఏ లోటు లేకుండా చదువు పరంగా కానివ్వండి, మౌలిక వసతుల సదుపాయాలు కానివ్వండి మేము చాలా ఆనందంగా ఉన్నాము. పిల్లల ఆనందమే మా ఆనందం. పిల్లల ఆనందం కోసం, తల్లిదండ్రుల ఆనందం కోసం మా స్కూల్ గురించి ఈరోజు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఎంతోమంది మెచ్చుకుంటున్నారంటే ఇంతకంటే ఆనందం ఏముందండి. పనుల సేవలోనే పరమార్థం ఉంది. కాబట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ సందర్భంగా ఈరోజు అటువంటి నివాళులు అర్పిస్తూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆయన విగ్రహావిష్కరణ కాకుండా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. నేను ఒక ఎక్సర్విస్ మ్యాన్గా ఆయన యొక్క ఒక సైనికుడిగా నేను చాలా గర్వపడుతున్నాను. జై హింద్.